కర్ణాటకలో మరొకసారి కుర్చీల కుమ్ములాట మొదలైందా? ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యను తప్పించి కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను అధిష్టానం నియమించబోతోందా? ఈ చర్చ మరొకసారి కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్లో చాలా వేగంగా జరుగుతున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరగబోతోందనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు వర్గాలు కూడా, అటు సిద్ధరామయ్య వర్గం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఢిల్లీలో కర్ణాటక భవన్లో. మరొక వైపు డీకే శివకుమార్ వర్గం కూడా, అతనితో పాటు అతని ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో మకాం వేసుకొని కూర్చున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదా పునర్వ్యవస్థీకరణ, ఎక్స్పాన్షన్ అనే కంటే కూడా పునర్వ్యవస్థీకరణ, రీషఫలింగ్ చేయబోతోంది అధిష్టానం. ఇదే సందర్భంగా, ఎందుకంటే గతంలో డీకే శివకుమార్కి అధిష్టానం హామీ ఇచ్చింది. 2023 మే 20వ తారీఖున కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బయటికి ఓపెన్గా చెప్పకపోయినా కూడా అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఒక డిసైడ్ అయింది ఏంటి అంటే, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉంటారు, మరొక 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఉంటారు అనేటువంటి కండిషన్తో అతను డీకే శివకుమార్ ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించి ఓపెన్గా బయటికి మాట్లాడకపోయినప్పటికీ కూడా పలు సందర్భాల్లో డీకే శివకుమార్ తనకున్నటువంటి అసంతృప్తిని మీడియా ముఖంగానే బాహాటంగా వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. ఎప్పటికీ నేను ఇదే పదవిలో ఉండిపోతానా, నాకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది, బట్ చివరిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా కొసమరిపి ఏంటంటే, అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో దానికి నేను శిరసావహిస్తాననేటువంటి మాట మాత్రం చెబుతూ వస్తున్నారు. అటు డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ తప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా 5 సంవత్సరాలని చెప్పి పలు సందర్భాల్లో సిద్ధరామయ్య కూడా చెప్తున్నారు. తాజాగా మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఎవరు ఏమీ బాహాటంగా మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ అధిష్టానం తప్పుకోమంటే ఇప్పటికిప్పుడు తప్పుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని సిద్ధరామయ్య వర్గం చెబుతోంది. సిద్ధరామయ్య ఎమ్మెల్యేలు కూడా చెబుతూ ఉన్నారు. ఈ పవర్ షేరింగ్ ఫార్ములా గురించి నిజానికి ఒక ఒప్పందం కుదిరింది, కానీ ఇప్పుడు కరవమంటే పాముకు కోపం, విడవమంటే కప్పకు కోపం అన్నట్టుగా ఈ సామెతలాగా ఉంది ప్రస్తుతం కర్ణాటకలో కుర్చీల పంచాయతీ. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంక 2 సంవత్సరాలు మాత్రమే ఉంది, 28లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిని, సీఎంని మారిస్తే అది పరిపాలనపై అసంతృప్తి ఉన్నట్టుగా ప్రజలు అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది కదా అనేటువంటి ఒక సందేహం కాంగ్రెస్ అధిష్టానాన్ని వెంటాడుతోంది. తప్పిస్తే సిద్ధరామయ్యకి కోపం వస్తుంది, తప్పించకపోతే సీఎంని మార్చకపోతే డీకే శివకుమార్ వర్గానికి, డీకే శివకుమార్ కూడా కోపం వస్తుంది. డీకే శివకుమార్ చాలా సందర్భాల్లో కేవలం కర్ణాటక రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా ట్రబుల్ షూటర్గా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, ఈ సదర్న్ స్టేట్స్లో కాంగ్రెస్ ఎక్కడైతే పవర్లో ఉందో అక్కడ ఏ సమస్య వచ్చినా కూడా డీకే శివకుమార్ని పంపిస్తూ ఉంటారు. పార్టీకి ఫండ్ కూడా రైజ్ చేయడంలో భారీగా అతను అందవేసినటువంటి చేయి. సో ఫైనాన్షియల్గా ఫుల్లీ సౌండ్ పర్సన్ కాబట్టి డీకే శివకుమార్ అవసరం ఖచ్చితంగా పార్టీకి ఉంది. సీఎం కాకుండా ఇంకా ఏదైనా ఆఫర్ చేస్తే డీకే శివకుమార్ వర్గం ఊరుకుంటుందా? లైక్ హోమ్ మినిస్టర్గా చేస్తానంటే డీకే శివకుమార్ ఒప్పుకుంటారా? ఈ టర్మ్కి ఇతన్ని పరిపాలించినవ్వండి, వచ్చే టర్మ్ చూసుకుందాం, అలాంటిది ఏమైనా బుజ్జగించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందా? చాలా క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇదే అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ వర్గం ఏమంటుంది, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీను అమలు చేయండి, మా నేతని ముఖ్యమంత్రి చేయండి, అతను దేంట్లో తక్కువ అనేటువంటి వాదన వినిపిస్తున్నారు. సిద్ధరామయ్య వర్గం ఏమవుతుంది, ప్రభుత్వం చాలా బలంగా నడుస్తోంది కదా, మార్చాల్సినటువంటి అవసరం ఏముంది అని సిద్ధరామయ్య వర్గం ఆరోపిస్తోంది. సో రెండు వైపులో కూడా బల ప్రదర్శన చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. డీకే శివకుమార్ వర్గం తరపు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నారు, ఇటు సిద్ధరామయ్య వర్గం తాలూకా ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో మంత్రాలు సాధిస్తున్నారు. హైకమాండ్ ఇప్పుడు తలబట్టుకుని కూర్చుంది. ఇద్దరి మధ్య ఈ సమతౌల్యం ఎలా ఉంచాలి, ఈ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటి విషయం అటు రాహుల్ గాంధీకి కానీ మిగతా నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా వీళ్ళందరి సమక్షంలో ఒక కీలకమైనటువంటి భేటీ కూడా జరుగుతోంది. మీరు ఈ భేటీలో మరొక 2-3 రోజుల పాటు ఈ యొక్క అంశాన్ని డ్రాగ్ చేస్తారా, పోస్ట్ పోన్ చేస్తారా, లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే క్లైమాక్స్ దశకు చేరుకుంది, ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే డీకే శివకుమార్ పార్టీలో ఉంటూ పక్కలో బల్లెంలా మారేటువంటి అవకాశం ఉంది, లేదా తన వర్గాన్ని తీసుకుని తను వేరే కుంపటి కూడా పెట్టేటువంటి అవకాశం. అంటే కొత్త పార్టీ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ వైపు చూస్తారా, ఆ ఆప్షన్ కూడా ఉంది, కానీ చెప్పలేం, అది ఇట్స్ టూ
ఎర్లీ టు ప్రెడిక్ట్. ఆ ఆప్షన్ కూడా డీకే శివకుమార్ వర్గం మీద ఉంది. సో ఇంత రిస్క్ ఉంది కాబట్టి, ఇంకా 2 సంవత్సరాల టెన్యూర్ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఈ రీషఫ్లింగ్లో డీకే వర్గానికి మరిన్ని మంత్రి పదవులు ఏమైనా ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉందో, తద్వారా అతన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తారా? అసంతృప్తిగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారా? ప్రాంతీయ కుల సమీకరణాల ఆధారంగా కాంగ్రెస్ అలాంటి ఆలోచన ఏమైనా చేస్తోందా? తర్వాత 2028 ఎన్నికల భయం కూడా ఎలాగో ఉండనే ఉంటుంది. ఇలాంటి సమయంలో లీడర్షిప్ చేంజ్, నాయకత్వ మార్పు చేస్తే అది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతుంది? ఎందుకంటే 1 సంవత్సరం కిందటే సిద్ధరామయ్య పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. చాలా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్ స్కామ్ అని, అతని భార్య పేరిట చాలా ల్యాండ్ని అతను రాసిచ్చేసినట్టుగా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటి మీద కమిషన్లు ఇదంతా కూడా వేయడం జరిగింది. కానీ ఏమీ తేలడా. అప్పుడే సిద్ధరామయ్యని కాంగ్రెస్ అధిష్టానం తప్పిస్తుంది అనేటువంటి ప్రచారం చాలా జోరుగా జరిగింది. మరి ఎందుకనో కాంగ్రెస్ అధిష్టానం ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదు. మరి ఇప్పుడేమైనా తీసుకుంటుందా? సో ప్రభుత్వం అస్థిరంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఎలాంటి మెసేజ్ వెళ్తుందనేటువంటి భయం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పవర్లో ఉన్నటువంటి రాష్ట్రాలే 3-4 రాష్ట్రాలు. ఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా కోల్పోతే మరొకసారి కర్ణాటకలో కూడా బీజేపీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాల పీరియడ్ అనేది చాలా చాలా క్రూషియల్ పీరియడ్ అటు కాంగ్రెస్కి. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే గతంలో పవర్లో ఉంది అక్కడ. సో మరొకసారి డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ని పొలిటికల్గా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి కానీ, లేకపోతే తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ కూడా చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది. పొలిటికల్ పార్టీగా తన ప్రయత్నం తను చేస్తుంది. సో ఏంటి సిద్ధరామయ్య అటువంటి బలం ఏంటి? గ్రామీణ ఓటర్లలో చాలా బలమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు సిద్ధరామయ్య. వెనుకబడిన వర్గాల ఓటర్లలో సంక్షేమ పథకాల బ్రాండ్ అంబాసిడర్గా అతనికి ఒక మంచి పేరు ఉంది. ఇక డీకే శివకుమార్కు ఉన్నటువంటి బలం ఏంటి? ఒక ట్రబుల్ షూటర్గా పార్టీ ఆర్గనైజేషన్ పైన గట్టి పట్టున్నటువంటి లీడర్ డీకే శివకుమార్. ఫండింగ్ కానివ్వండి, క్యాడర్ మేనేజ్మెంట్లో తనదైనటువంటి శైలిలో తను పనిచేస్తూ ఉంటాడు. ఒక్క రాష్ట్రానికే, కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అతని యొక్క సేవల్ని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అధిష్టానం ఉపయోగించుకుంటుంది. అది ఆర్థిక పరంగా కానీ, లేకపోతే క్యాడర్ని మేనేజ్ చేయడం విషయంలో కానీ, క్యాంపు రాజకీయాలు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు డెఫినెట్గా డీకే శివకుమార్ వాళ్ళకి ట్రంప్ కార్డ్ కాంగ్రెస్ అధిష్టానానికి. సో ఇప్పుడు ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అంటే ఓబీసీ వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద సామాజిక వర్గం, అది ఓబీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడు. సో సిద్ధరామయ్య రాజకీయ బలం ప్రధానంగా ఈ మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఈ వర్గాలలో అతనికి చాలా మంచి కమాండ్ ఉంది, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఇతన్ని పక్కన పెడితే వీళ్ళందరికీ కోపం వస్తుందేమో, అంటే మైనారిటీలు కానీ, వెనుకబడిన వర్గాలు, ఓబీసీలు, దళితులు వీళ్ళందరికీ కోపం వస్తుందేమో, అది భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఒక సందిగ్ధత కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతోంది. ఇక డీకే శివకుమార్ ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఒక్కలిగలు కర్ణాటకలో అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. అది కూడా ఒక్కలిగా కమ్యూనిటీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. ముఖ్యంగా ఓల్డ్ మైసూరు ప్రాంతంలో డీకే శివకుమార్కి ఒక గట్టి పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉంది, సామాజికంగా కూడా బలం ఉంది. ఈ ఒక్కలిగా సమాజంలో ఆయనకి చాలా డెఫినెట్గా వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆ కమ్యూనిటీలో అతనికి మంచి గ్రిప్ ఉంది. సో 2 వైపులా కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని కాంగ్రెస్ అధిష్టానం 1-2 రోజుల్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా పక్కన పెట్టి డీకే శివకుమార్ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుందా? లేకపోతే ప్రస్తుతానికి హోంమంత్రిగా ఉండు అనేటువంటి కొత్త ఆఫర్ ఏమైనా ఇస్తుందా? లేదు మీ సపోర్టర్స్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కొంతమందిని కొత్తగా మంత్రి పదవులు ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తుందా? ఒకవేళ డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా నియమిస్తే దానికి సిద్ధరామయ్య ఒప్పుకుంటాడా? లేకపోతే మరొక ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడినే ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడతాడా? చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ముందు ఒక పెద్ద సవాల్ ఇది. కానీ కర్ణాటక ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇంత కుర్చీ కొట్లాటల మధ్య, కుమ్ములాటల మధ్య మీకు పరిపాలించండి రా బాబు అని చెప్పి 5 సంవత్సరాలు ఇస్తే ఈ సీఎం కుర్చీల పంచాయతీ ఏంటి? ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక మైనారిటీ అపీజ్మెంట్ అనేటువంటి ఒక విమర్శ ఎలాగో ఉండనే ఉంది. వీటన్నిటితో పాటు ఈ సీఎం కుర్చీల పంచాయతీ ఏంటి? పరిపాలనపై దృష్టి పెట్టండి, ఈ కుర్చీల పంచాయతీ పక్కన పెట్టండి అని చెప్పి కర్ణాటక ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. చూడాలి మరి ఈ 1-2 రోజుల్లో దీనికి సంబంధించి ఏదైనా ఒక పెద్ద నిర్ణయం రాబోతోందా? నీకేమనిపిస్తోంది? కర్ణాటకలో ఏం జరగబోతోంది? లీడర్షిప్ చేంజ్, నాయకత్వ మార్పు జరిగేటువంటి అవకాశం ఉందా? లేదంటే సిద్ధరామయ్యనే కంటిన్యూ చేస్తారా?
తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.